మీ జాతర అంటారు ఎంఆర్ఓ గారికి పోతున్నాం నీకు ఆలయం నీ చాలా ఉందిగా మేము బోర్డు పెట్టినావు నువ్వు దన్నుకోకు వాడి మాకు వచ్చి చెప్తామైంది అని అంటాడు. సార్ మరి నేను ఒక్కడిని సార్ కొనం లేదు అది లేదు ఎందుకు సార్ నన్ను ఇంత బోధ చేస్తున్నారు నీకు దండం అవుతుంది సార్ మీ అని గుడ్డలతో కొట్టిన దాంతో పోతే అప్పుడు వచ్చి బోర్డు పెట్టిన పో మాకు అవసరం లేదు తనుకోపో అని అధికారంతో అహంకారంతో వాళ్ళు చూపెట్టిన వాళ్ళు ఇది సార్ నన్ను ఇప్పుడు 4 సంవత్సరాల సంది ఇంత గోస సార్ ఎక్కడ లేని గోస పడుతున్నా. ఆ భగవంతుడి కనుక నాకు ఒక అవుటి పిల్లగాడు వాడితోటి వీళ్ళతోటి ఇంట్లో భార్య పోగొట్టుకొని మాతో ఎంత గోస అంటే అంత గోస నరకం. పెద్ద మనుషులు మీరు ఎవరు చెప్తారు ఈయనని నలుగురు వాళ్ళు ఉన్నారు మాకు అధికారం ఉంటుంది మాకు ఉంది అని చేస్తారు. నా పేరు ఐతగాని శనగానయ్య. మా ఊరు చోటపల్లి మఠంపల్లి మండలం సూర్యాపేట జిల్లా. సార్ నేను చిన్న వ్యాపారం పాల వ్యాపారం చేసుకుంటూ వ్యవసాయం కొద్దిగా కొనుక్కొని దాని మీద జీవనోపాధి చేసుకుంటూ నాకు అవుటి పిల్లగాడు ఉంది. వాళ్ళతోటి భార్య పోయింది ఇబ్బందులకు చాలా గురి అయిపోతున్నా. మా 2 భార్య ఒక భార్య కొడుకుని నేను నన్ను నానా కష్టాలు పెట్టి చుట్టూ నాది 244, 45, 46, 47, 48 నాది పొలం 4 ఎకరాల పొలంలో ఒక బావి కొంతలాగా తీసి వాళ్ళు నన్ను తెలియకుండా నైట్ పోయి తీసిపోతే తెల్లారి పొద్దున కొట్టారు. మాది ఇది మా పట్ట అని అన్నారు. పటేలు వాళ్ళు అంత ఒకటి అయ్యి నన్ను అధికారం ఉందని దాని ఎగ్జామ్ తెస్తే స్టేషన్ పోయినాను. స్టేషన్ పోతే సార్ మేము పట్టించుకోలేము మీరు పోయి రెవెన్యూ వాళ్ళని అడగండి. రెవెన్యూ వాళ్ళ దగ్గరికి పోగానే వాళ్ళు నాకేం తెలియదు మీ ప్రభుత్వం భూమి ఇది అని చెప్పారు. ఊళ్ళో గ్రామ పెద్దల పంచాయతీలో జరిగింది మీకు ఎంత భూమి ఉంటే అంత తీసుకోండి అన్న. వాళ్ళు 7 గుంటలోని గెట్టు పెట్టుకుని మా పట్ట అని అది మండలంలోకి పోయాం. మండలంలో పోయినాక 6 రోజులు తీసుకొచ్చి ఇస్తాను కాగితాలు. 6 రోజుల తర్వాత భూమి అది చుట్టూ ఆయనే ఉండు ఆయనది ఫారం బుక్ మీరు కాదని చెప్పారు. సంగతి నన్ను నాన్న ఇబ్బందుల పాలు చేసి తట్టుకోలేని పరిస్థితి ఏర్పడింది. రేపు పొలంకాడి పదం అంటే ఇంకా అధికారం వచ్చి నిన్ను యాడికి అడిగి నరికి వదిలి పెడుతున్నా పడక రారని ఒక్క బాధలు ఒక్క కూతలు కాదు అమ్మని పెళ్ళని ఊత అయితగాని సినసెమ్మయ్య అయితగాని కొండలు అయితగాని జానయ్య అయితగాని సీనయ్య వాళ్ళు 8 మంది కలిసి మురుడిరా మాకు అడ్డం అంటారు. సరే మీరు పెద్ద మనుషులు చేసుకోండి అయ్యా మీరు పెద్ద మనుషులు చేసుకోండి మీదంటే మీరు తీసుకొని నాదంటే నేను తీసుకుంటా నేను ₹1,00,000 ఇస్తాండి ఇది నాకు పక్క కాకపోతున్నాను. పెద్ద మనుషులు వాగ్దానం ఉందండి నేను ₹1,00,000 ఇస్తాను లేకపోతే నేను ఈ సేనే వదులుకొని పోతా ఈ భూమి వదులుకుంటా కాదు కాదంటే అని ఈ పెద్ద మనుషులు తీర్మానం రాపించుకొని చివరికి నన్ను మళ్ళీ ఇట్లా అభాస్ పాల్పడి నాకు అండబలం ఉంది నాకు పటేలు పట్టువారు నా కట్టున్నారు నువ్వు ఏం బీగలుగుతారా ఈఆర్ఓ ఈ రిపోర్ట్ ఇచ్చాడు వీళ్ళు నోటీస్ ఇచ్చారు అయినా నేను తట్టుకొని ఇది పెద్ద మనుషుల కాగిత తీర్మానం ఇది మొత్తం పెద్ద మనుషులు ఇచ్చిన కాగిత తీర్మానం నా చేను ఖరాబ్ చేసి బావి తీసి మట్టి పోసి నాన్న ఇబ్బందులు కాలు చేసారు. ఏదన్నంటే కర్ర పెట్టి చేను మొత్తం నాశనం చేసి పంట పండకుండా అయిపోయింది. వాళ్ళు ప్రభుత్వం భూమిని ఓటు పెట్టి కూడా మళ్ళీ వాళ్ళు అధికారంగా నన్ను పట్టుకొని తట్టుకోలేకపోతున్నా. నా గోసలా ఎన్ని గోసాలు ఎన్ని కష్టాలతో ఇదైపోతున్నాయి. పెద్ద మనుషుల కాగితం తీర్మానం ఇది ఎంఆర్ఓ ఇచ్చింది ఇది పెద్ద మనుషులు చేసింది నేను ఒలుగుకుంటా నేను ఈ భూమి మీదకి రానన్నోడు చలాంచి నన్ను గొడవలతో కర్రలు పట్టుకొని చీసి కూలోళ్ళ ముందర ఉడికొచ్చి బాధినా కూడా వాళ్ళు కూడా ఉన్నారండి. ఏందండి ఏం కొట్టుకుంటారంటే నీదేంది అంటాడు. కరెంట్ వాళ్ళని చేసుకొచ్చిండు కరెంట్ వాళ్ళు వద్దన్నా కూడా వెళ్ళిపోలేదు. ఈ కరెంట్ వాళ్ళు దాని మీద ఏం లేదయ్యా మేము మమ్మల్ని తంతుడు మేము ఎందుకు మేమేం చేయలేము వాళ్ళని నువ్వు ఏదన్నా నేను చేతనే చూసుకున్నా నాకు ఏమి చేతగానే ఉంది కాబట్టి నన్ను ఇంకా అభాసపాలు చేస్తాను. నా 4 ఎకరాల పొలాన్ని కూడా ఇవాళ వదిలిపెట్టుకొని పోవాల్సి వస్తుంది. అంత జులుము చూపెడతారు. ఇది కలెక్టర్ గారు రాసిచ్చారు కూడా వీళ్ళు రాసిచ్చిన దాని మీద ఈ తహసీల్దార్కి అయినా ఒక తహసీల్దార్ పట్టించుకోలేకపోయిండు. యాదగిరి సారు సర్వేరు గారు సర్వే చేసినా నీకెందుకు గీతే అన్నాడు. ఊళ్ళో డబ్బు చేసిండు అది చేసిండు. మళ్ళీ పెద్ద మనుషులకి వాళ్ళు మన మాటలకి లొంగి ఊగిన ఇది అయిపోయి రేపో నేను ఇప్పుడు వస్తా రేపొత్తా వెళ్ళి ఉండదు నీకు ఏం పో రిపోర్టు జేసీ గారు చెప్పి నేను చేసిన అంతే నీకేం రిపోర్ట్ ఇచ్చేదా. కొండలు అయితగాని ఆదిలచ్చు అమ్మ అయితగాని ఈరమ్మ వీళ్ళు నన్ను చిత్రవదగా నాన్న కొట్టి తిప్పలు పెట్టి నా జేబులో ₹3,000 ఒక శాంసంగ్ సెల్ ₹2,000 ఊడబీకి లుంగితోటి గుడ్డలు చించి కొట్టి
కర్రలతోటి కొట్టారు. ఈ బాధలు తట్టుకోలేక స్టేషన్కి వెళ్ళిపోయారు. స్టేషన్లో మేము ఏదైనా ఉంటే చెప్తాం కానీ మాకు రెవెన్యూ వాళ్ళు ఇది చేయాల్సింది మేము చేయమన్నారు. ఆ నుంచి రెవెన్యూ వాళ్ళ దగ్గరకు వచ్చాము. రెవెన్యూ వాళ్ళు ఏం కావాలంటే సార్ ఇటు సంగతి నన్ను ఇట్లా ఇబ్బంది పెట్టారు ఈ రకంగానే. గ్రామ పెద్దల్లో పోయిపోయినాం. మీ గ్రామ పెద్దల్లో పోతే గ్రామ పెద్దలు అందరూ వచ్చారు. ఈ భూమి ఎవరిదంటే నాది అన్నాడు. నీకు పట్టా అంటే పట్టా అన్నాడు. ఆ పెద్ద మనుషులంతా ఇదో సార్ కాగితం. ఆ పెద్ద మనుషులు మొత్తం సరే కొలవన్నారు. ఒక జనార్దన్ సార్ని పిలిపించారు. సార్ పిలిపించి కొలిపించిన తర్వాత గెట్లు పెట్టుకోరు. గెట్లు పెట్టుకోగానే సరే మీరు పెట్టుకుంటే మళ్ళీ మీరు తీసుకోండి, నాకు అవసరం లేదు నన్ను కాగితాలు తెమ్మన్నారు. నేను కాగితాలు తెచ్చాను. వాళ్ళ కాగితాలు తెమ్మన్నారు. మా కాగితాలు ఇప్పుడు లేవు, 6 రోజులకి ఇస్తాము, మండలంలో ఉన్నాయి అన్నారు. తర్వాత మండలంలో పోయాము. వాళ్ళు 6 రోజుల తర్వాత ఇది ప్రభుత్వం భూమి నీది కాదు అయింది కాదని బోర్డు పెట్టారు. మరి బోర్డు పెట్టి ఒక నోటీస్ ఇచ్చారు ఎవరు వాడొద్దని. అయినా దౌర్జన్యం చేసి వాడుతున్నారు. నేను మోటార్ అయితే నా మోటార్ నెత్తకపోయి ఇంట్లో దాపెట్టుకున్నారు. నేను ఏదంటే నన్ను చిత్రహింసలుగా కొడుతున్నారు. అయితే కానీ కొండలు అయితే కానీ చినసెంబయ్య వాళ్ళు ఆడలకు కర్రలు ఇచ్చి పంపించి మరి నానా కోసలు చేశారు సార్. నేను తట్టుకోలేకపోతున్నాను. నా బాధ భగవంతుడి కాడికి అవుతుంది. ఇప్పుడు 4 సంవత్సరాల సంధి ఎంఆర్ఓ కాడికి పోతే పోలీస్ స్టేషన్ నువ్వు నా కాడికి ఎందుకు వచ్చినా కేసు పెట్టుకోవాలను. కేసు పోతే నేను కేసు ఎందుకు చెప్తాను, ఆయన రాసి ఇవ్వని అన్నాడు. మళ్ళీ ఇటు పోయి అటు పోతే సర్వేర్ గారి కాడికి పోయి నిన్న ఎస్ఐ గారి కాడికి పోతే ఎస్ఐ గారు మాకు రిపోర్ట్ లేదు, మేము రోడ్డు ఇది చేయలేము. నా పొలం 4 ఎకరాల్లో నేను ఆడికి పోదామంటే ప్రాణాప భయం ఉందండి. నన్ను కొట్టి సాగుతుమని గడ్డుల్లో కత్తులు తీసుకుని ఊరుకొస్తారు. నేను తట్టుకోలేక ఆ పొలం ఇబ్బంది పడుతున్నాను సార్. ఇప్పుడు 4 సంవత్సరాల సంది ఎంత గోస అంటే అంత గోస జరుగుతుంది. కలెక్టర్ కాడికి పోయినాను. కలెక్టర్ వచ్చాడు, దాన్ని చూశాడు, వాళ్ళు చూశారు, ఇది ఎవరు వాడొద్దు అన్నాడు. ఈ 60 ముందలు పట్టుకొని నన్ను మోతాదుల ముందలు పట్టుకొని కూడా వ్యూడ్స్కుండా పంచి తోడుకొట్టారు. వీళ్ళు కూడా నువ్వు ఎందుకు నువ్వు ఇంటికి పోయి మేము జాగ్రత్త అన్నారు. ఇంతవరకు కూడా ఏమైనా చేయట్లేదు సార్. కావాలంటే మీరు మొత్తం ఇంకో చేయండి, కనుక్కోండి. ఈ పేపర్లు కూడా ఉన్నాయి చూడండి సార్. కరెంటు ఆయనకి ఏడిపోయినాం. ఎంఆర్ఓ కాడికి పోయినా నాదేం లేదు కరెంట్ అన్నాడు. కరెంటు కాడికి పోతే కరెంట్ ఆయన ఇచ్చాడు. ఇగో ఈ కాగితం స్టేషన్, ఈ కాగితం ఎంఆర్ఓ ఇచ్చాడు. ఇది ఈ కాగితం మేము కరెంట్ వాళ్ళు ఇచ్చారు. అయినా ఇప్పటికీ దౌర్జన్యం చేసి నీళ్లు బార్దాలు చేసుకుంటారు. నాది ఇబ్బంది లేకుండా నా భూమి నుంచి ఖరాబ్ చేసి మొత్తం తోముకొని మట్టి పోసి ఇన్నేళ్ళ సంది నాకు పంట కూడా పండట్లేదు సార్. కావాలంటే సర్వేరు వచ్చారు, ఎంఆర్ఓ వచ్చారు, కలెక్టర్ వచ్చారు, మొత్తం చూశారు, ఏం చేయలేట్లేదు సార్. ఈ అంత అధికారంతో వాళ్ళు అండబలాలతోటి నన్ను నాశనం చేసి వదిలిపెడతారు. నేను బతకాలా సావాలా మందు ఉంచుకొని అనేది నాకు ఇబ్బందులు అన్నీ గురి అవుతున్నాయండి. నేను దయచేసి నన్ను ఏదన్నా చేయాలి సార్. ఇది జేసీ గారి కాడికి పోయినా, వాళ్ళ దగ్గర పోయినా, వీళ్ళ దగ్గర పోయినా కిందికి రాసిచ్చారు. వీళ్ళంటే వాళ్ళు